ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము ఈ రెండు వచనాలు చదువుకుందాము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆరాధనకు సహాయకరంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు శ్రమానుభవము మరియు ప్రభు మరణములోని విశేషత ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తు మరణము నిత్యత్వములో నిర్ణయించబడింది. క్రీస్తు మరణము నిత్యత్వములో నిర్ణయించబడింది. యేసు ప్రభువు శ్రమ నొంది మరణించవలెనని మరి సృష్టి ఆరంభము లేదా సృష్టి ఆరంభానికి పూర్వమై అనగా ఆదాము చేయబడక ముందే, ఆదాము పడిపోకముందే నిర్ణయించబడింది. ఇది ఇప్పటిది కాదు. క్రీస్తు శ్రమలు, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానము అది ఇప్పటిది కాదు. ఎప్పటిది అంటే ఆదాము చేయబడక ముందే, ఆదాము పడిపోకముందే అనగా పాపములో పడిపోకముందే ఇది నిర్ణయించబడింది అనేది మనమందరం కూడా గుర్తుంచుకోవాలా. ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతూ ఈ విషయాలను జ్ఞాపకం చేశాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానము అనుసరించి అని అన్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పం, భవిష్యత్ జ్ఞానం, ఆయన భవిష్యత్ జ్ఞానం. దేవుడు ఈ దినాన్ని ఆయన నిశ్చయించినాడు. ఇది ఆయన సంకల్పం. ఆయన పుట్టింది కేవలము 2000 క్రితం మాత్రమే కాదు. ఆయన ఉన్న అనువాడు, ఆయన నిరంతరమున్న దేవుడు, ఆయన ఉన్న అనువాడు. అందుకోసమే దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అనుభవ జ్ఞానం గలవారు చెప్తారు. వారికి అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి వారు అనుభవించి చెప్తారు. దాన్ని అనాది కాలము, అవునా, అనే మాటలు బైబిల్లో మనం చూస్తాం. పేతురు భక్తుడు మాట్లాడుతూ ఇలాగా అన్నాడు, ఆయనను లేదా ఈయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు
ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు అంటే ఇశ్రాయేలీలు, మీరు అంటే ఇశ్రాయేలీలు, మీరు అంటే యూదులు, మీరు అంటే యాజకులు, ప్రధాన యాజకులు, మీరు అనే మాట చెప్పాడు. ఈయనను దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి అన్నాడు. దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. దుష్టులు అంటే ఎవరు? అక్రమకారుల చేత, పుట్టినోట్లో అక్రమకారుల చేత, అక్రమకారుల చేత మీరు ఈయనను శిలువ వేయించి చంపితిరి అని అన్నాడు. అక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. 3వ అధ్యాయం 18వ వచనం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 18వ వచనములో, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగు నెరవేర్చెను అని ఉంది. ఈ 3వ అధ్యాయం 18వ వచనంలో అయితే దేవుడు అనే మాట ఉంది. అయితే దేవుడు తన క్రీస్తు, దేవుడు తన క్రీస్తు, క్రీస్తు దేవుడు, దేవుడు క్రీస్తు, అవునా? దేవుడు లేదా దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే ఈ 3 పదాలు మనకు కనిపిస్తాయి. అయితే దేవుడు అంటూ తన క్రీస్తు శ్రమపడునని, తన క్రీస్తు అనగా తాను పంపించినటువంటి ఆ క్రీస్తు, ఆ యేసు శ్రమ పడునని ఎప్పుడు రాయబడింది? శ్రమ పడునని ఎప్పుడు రాయబడింది? దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానము అనుసరించి అనే మాట రాయబడింది. కాబట్టి దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చినాడు. కాబట్టి ఆయన ఆదామునకు ముందే ఉన్నవాడు అని, ఆదామునకు ముందే ఆయన ఈ భూమి మీద మనిషి కుమారునిగా ఉండబోతున్నాడన్న సంగతి కూడా దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఆ మాట కూడా మనం చదువుదాం. 5వ అధ్యాయము 30వ వచనం, 5వ అధ్యాయము 30వ వచనము రాయబడిన మాట, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అని ఉంది. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఎవరు మన పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు. పితరుల దేవుడు అని పిలిపించుకున్నవాడు దేవుడు, పితరుల దేవుడు అని పిలిపించుకున్నవాడు దేవుడు. ఆయనే ఉన్న అనువాడు. మోషేతో చెప్పిన మాట, నేను ఉన్న అనువాడను, ఇదే నా నామము అని చెప్పినటువంటి ఆ దేవుని గురించి ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట. మీరు అనే మాట మరలా మనకి జ్ఞాపకం చేసుకుంటే ఎవరని? యూదులని, అవునా? యూదులని, వారు ఇశ్రాయేల్ ప్రజలని, వారు ప్రధాన యాజకులన్న మాట మనకు కనిపిస్తుంది. దాన్నే మళ్ళీ ఇక్కడ పేతురు చెప్తున్నాడు, మీరు మ్రానున వేలాడవేసి సంవరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, మన పితరుల దేవుడు లేపెను అనే మాట కనిపిస్తుంది. ఆయనను మ్రాను మీద వేలాడదీసినారు, మ్రాను మీద ఆయన వేలాడినాడు. ఎక్కడ వేలాడినాడు ఆయన అంటే
భూమికి మధ్య, ఆకాశానికి మధ్య ఆయన శిలువలో ఆయన వేలాడినాడు. ఆయన శిలువలో వేలాడినాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అలాగా వేలాడి మరణించి సమాధి చేయబడినటువంటి ఆ యేసుక్రీస్తును మన పితరుల దేవుడు లేపెను అనే మాట ఉంది. మన పితరుల దేవుడు లేపినాడు. అలా మరణించి సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును దేవుడు లేపినాడు, అనగా మన పితరుల దేవుడు లేపినాడు, ఆయన లేచినాడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు మరి 3వ అధ్యాయము 13-15లో మనం చూస్తాం. అపోస్తల కార్యములోని 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. 13వ అధ్యాయము 29వ వచనంలో, 22వ అధ్యాయం 14వ వచనంలో, గలతీ పత్రిక 3:13 వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 వచనాల్లో ఆయన ఎలాగూ శ్రమ పడినాడో, ఆయన ఎలాగూ సమాధిలో ఉన్నాడో, ఆయన ఎలాగూ లేపబడ్డాడో, ఇవన్నీ కూడా ఆ వచన భాగాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రవక్తల నోట ఆయన పలికించినటువంటి మాటలు ఆయన నెరవేర్చినాడు అనే సంగతులు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం, 26-24వ వచనాన్ని మనం గమనించి చూడగా, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు అని రాయబడింది. వినండి, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చు ఉన్నాడు. మనుష్య కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనుష్య కుమారునిగా పిలువబడినాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు తన ప్రాణమిచ్చుటకును వచ్చెను అని దేవుని వాక్యం చెబుతున్నట్టుగా, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం అంటే ఆయనను గురించి రాశారు. మనుష్య కుమారుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలు రాసినారు. అవునా, ప్రవక్తలు రాశారు. ఏమని రాశారంట? ఆయన పోచున్నాడు అని. యాడికి పోతున్నాడు ఆయన? ఆయనను వెతుక్కుంటూ వచ్చినారు రాను వారు, తర్వాత సైనికులు ఆయన వెతుక్కుంటూ వచ్చినారు. ఎక్కడున్నాడు ఆయన? తోటలో ఉన్నాడు. అవునా, ఆయన తోటలో ఉండగా ఆయన వెతుక్కుంటూ వచ్చినారు. ఆయన గుడక వారి ఎద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తుని వాళ్ళు అనగానే ఆయనను నేనే అని అన్నాడు. అనగానే వాళ్ళందరూ కూడా వెనక్కి జోగి పడిపోయారు. మరల వాళ్ళు లేచిన తర్వాత వారి యొద్దకు ప్రభు మళ్ళా వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు అన్నప్పుడు వారు నజరేయుడైన యేసుక్రీస్తుని అన్నప్పుడు ఆయన నేనే, ఇదిగో నన్ను బంధించండి, తీసుకొని పోండి అన్నట్టుగా ఆయన మాట్లాడినాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అన్నాడు. ఆయన పోవుచున్నాడు తను అప్పగించుకోవడానికి. అంతకంటే ముందుగా ఆయనను అప్పగించువాడు వారితో కూడా ఉన్నాడు. వానికి శ్రమ, ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను అనే మాట రాయబడింది. కాబట్టి ఆయనకు నిర్ణయించినటువంటి కాలము సమీపించినప్పుడు ఆయనే వారి యొద్దకు వెళ్ళినాడు. ఆయనకు నిర్ణయించబడిన కాలం వరకు కదా ఆయన కొన్ని సందర్భాల్లో తప్పించుకొని పోయినాడు. అవునా,
ఎందుకు తప్పించుకుపోయినాడు? శాతకాకనంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకొని పోయెను, ఆయన దాపెట్టుకొనెను, ఇట్లా కొన్ని మాటలు కనిపిస్తాయి. అయినప్పటికీ ఆయనకు నిర్ణయించబడిన సమయం వచ్చినప్పుడు ఆయనే వాళ్ళ యుద్ధకు వచ్చి తను తాను వాళ్ళకు అప్పగించుకున్నాడు. వారు ఆయనను తీసుకుని వెళ్ళారు, ఆయన హింసించినారు, బాధించినారు, ఆయన మీద నిందలు మోపారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకేశారు, ఆయనను పిడిగుద్దులతో గుద్దారు. యేసు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అని అన్నారు. అలాగా నువ్వు యూదుల రాజు కాబట్టి అని ఆయనకు ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసినారు. ఆయన వస్త్రాలు లాగివేశారు, బెత్తముతో ఆయనను కొట్టారు, శిలువను మోయించినారు. యెరూషలేము మొదలుకొని గొల్గతా కొండ మీద వరకు ఆయన తన శిలువను మోసినాడు. శిలువలో తన చేతులు చాపాడు, తన కాళ్ళు చాపాడు. వారి చేతుల చీలలు కళ్ళ పొడవాటి మీద కొట్టారు. ఆయన కేక వేసి ఆయన ప్రాణము పెట్టాడు. అరిమత్తయి, యోసేపు, నికోదేము, మరికొంతమంది స్త్రీలు ఆయన శవాన్ని దింపి సమాధి చేశారు. ఆయన మృత్యుంజయుడై 3వ దినమందు తిరిగి లేచాడు. ఆ ప్రభువును మనము ఈ దినమందు జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికే దేవుడు దీన్ని జరిగించినాడు, లేదా ఇలాగ మనల్ని బతికించినాడు. ఈ దినమందు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ ఆరాధనలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.